క్విక్ అండ్ ఈజీగా చేసే బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం బ్రెడ్ స్లైసెస్‌ని ఒక 5 తీసుకొని, వాటిని ఇలా ఎడ్జెస్ అంతా మొత్తాన్ని కట్ చేసేసి, సన్న సన్న ముక్కలుగా ఒక్కొక్క బ్రెడ్‌ని 4 పీసెస్‌గా కట్ చేసి, వీటినంతా ఒక ప్లేట్‌లో ఆరబెట్టేసి, ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్‌ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని, వీటిని నెయ్యిలో ఫ్రై చేసి, ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి, ఆయిల్ కాగిన తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని కూడా వేసి, ఒక బ్రౌన్‌గా వేయించుకున్న తర్వాత వీటిని తీసి ఒక చిల్లీల ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక 1/4 లీటర్ పాలని కాంచిన తర్వాత అందులో ఒక చిన్న గ్లాస్ షుగర్ వేసి, ఆ షుగర్ అంతా కరిగిన తర్వాత అలాగే అందులో యాలకుల పొడి, కావాల్సుకుంటే లైట్‌గా ఫుడ్ కలర్ వేసుకొని, పాలని ఇంకొక కాలుగంట సేపు బాగా మరగనివ్వండి. కాగిన తర్వాత ఇందాక వేయించిన బ్రెడ్ పీసెస్ అన్నీ వేసి సిమ్‌లో ఒక 5 నిమిషాలు వదిలేసారంటే ఈ విధంగా అవుతుంది. లాస్ట్‌లో వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లేసి చల్లారిన తర్వాత తిన్నారంటే టేస్టీ టేస్టీ బ్రెడ్ హల్వా